జనరల్గా పెద్ద నాకు లవ్ స్టోరీస్ కానీ రామ్ కామ్స్ కానీ పెద్ద ఇష్టపడను. మనదంతా యాక్షన్ ఫైట్స్ అంతా ఉంటాయి. కార్తికేయ ఈ సినిమా చూశాను, చాలా బాగుంది, చేస్తున్నాను అంటే ఓకే సర్లేదో ఉత్సాహపడుతున్నాడులే కానీ అని అనుకున్నాను, కానీ పెద్ద నేను ఇంట్రెస్ట్ చూపించలేదు దాని మీద. సో ఫస్ట్ థియేటర్లోకి వెళ్ళి చూడటమే నాకు ఎక్స్పీరియన్స్. అఫ్కోర్స్ ఐ హర్డ్ న్యూస్ అబౌట్ ఇట్, పెద్ద హిట్ అని, బట్ పెద్ద ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళాను థియేటర్కి. వెళ్ళిన దగ్గర నుంచి బిగినింగ్ నుంచి ఒక 10-15 మినిట్స్ వదిలేస్తే అక్కడి నుంచి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతానే ఉన్నాను. అండ్ ఏంటది థియేటర్లో కలిసి చూడాల్సిన సినిమా. జనరల్గా మనం ఒక్కళ్ళే కూర్చొని ఇంట్లో కూర్చొని ఫోన్లోనే చూసుకుంటే ఎంజాయ్ చేసే సినిమా కాదు. మన పక్కన జనాలు కూడా ఉంటే ఇంకా వాళ్ళ నవ్వు మన నవ్వు కలిసి నవ్వుతూనే ఉంటాం. ఆ నవ్వులన్నిటికి ద ఫస్ట్ క్రెడిట్ డెఫినెట్లీ విల్ గో టు ద రైటర్. అసలు డౌట్ లేదు, మనం చూస్తేనే మనకు అర్థమైపోద్ది. మలయాళంలో ఏమున్నాయి నాకు తెలియదు, ఆ డైలాగుల ప్లేస్లో మలయాళంలో ఏమున్నాయో నాకు తెలియదు, కానీ తెలుగులో మాత్రం ఎరగదీస్తాడు అసలు. ఎన్ని అంటే మన ఇన్స్టాగ్రామ్లో వచ్చి మీమ్లన్నీ కూడా వరుస పెట్టి వేసేసినట్టు అనిపించింది. బట్ అంటే నీట్గా ఏదో బలవంతంగా పెట్టినట్టు కాదు. ఎవ్రీ సెంటెన్స్, ఎవ్రీ మీమ్, ఎవ్రీథింగ్ దట్ యూ యూజ్డ్ ఇన్ ద ఫిల్మ్ కరెక్ట్గా సినిమాలో కుదిరి ఆ క్యారెక్టర్ అక్కడ కరెక్ట్గా మాట్లాడితేనే తన భావం మనకు అర్థమవుద్ది అన్నంత నీట్గా అందులో ఇన్కార్పొరేట్ చేశాడు. సో ద ఫస్ట్ క్రెడిట్ నేనైతే డెఫినెట్గా రైటర్కి ఇస్తాను. సారీ, నీ పేరు కూడా తెలీదు. ఆదిత్య, కంగ్రాచులేషన్, బెస్ట్, వెరీ గుడ్. తర్వాత